హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎకనామిక్స్లో భాగంగా మరొక చాప్టర్ అయినటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి. అంటే మనకు ఎకనామిక్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. అందులో థర్డ్ పార్ట్ అయినటువంటి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్లో ఫస్ట్గా సబ్ టాపిక్ వచ్చేసి ఏమంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అభివృద్ధి. దీని వెయిట్ వచ్చేసి మనకు గ్రూప్స్లో 2 అయినా అండ్ 3లోనైనా దీని ఓన్లీ వృద్ధి అభివృద్ధి దశలకు వచ్చేసి అయితే 10 మార్క్స్ ఉంది మనకు. ఇందులో మనకు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే వృద్ధి అభివృద్ధి నిర్వచనాలు మరియు తేడాలు. వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్ తెలుసుకోవాలి. అలాగే ఆ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. అలాగే సెకండ్, అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. అలాగే థర్డ్ పార్ట్ వచ్చేసి అభివృద్ధి దశలు. 4, వృద్ధి యొక్క వ్యూహాలు, డెవలప్మెంట్ కావడానికి మనం వేయాల్సిన వ్యూహాలు. అలాగే అభివృద్ధి మాపనాలు అండ్ కొలమానాలు. ఇప్పుడు వృద్ధి అభివృద్ధి గురించి ప్రముఖవేత్తలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. ఆర్థర్ లూయిస్ ప్రకారం వృద్ధి అభివృద్ధి అనేవి 2 పర్యాయ పదాలు అన్నారు. ఎవరు? ఆర్థర్ లూయిస్ గారు. అలాగే జోసెఫ్ షూంపేటర్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి 2 విభిన్న పదాలు అన్నాడు. అలాగే ఆర్థిక అభివృద్ధి, గ్రోత్, వృద్ధి వేరే, ఆర్థిక అభివృద్ధి వేరే. ఓకే, ఆర్థిక అభివృద్ధి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పునే ఆర్థిక అభివృద్ధి అంటారు. పరిమాణాత్మకంగా మార్పును కూడా ఏమంటారు? ఆర్థిక అభివృద్ధి అంటారు. ఉదాహరణకు స్థూల జాతీయ ఉత్పత్తిలో పెరుగుదల అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో పెరుగుదల. దీర్ఘకాలికంగా జిఎన్పి అనేది ఉండాలి, దీర్ఘకాలికంగా పెరుగుతూ ఉండాలి. అలాగే రియల్ ఇన్కమ్గా వాస్తవ ఆదాయాన్ని మనం తీసుకోవాలి. వృద్ధి రేటు, గ్రోత్ రేటు. వృద్ధి రేటుని ఏమని చూపిస్తుంటే y2 - y1/y × 100. మనం y2 అంటే ప్రస్తుత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి మైనస్ అందులో గత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తిని తీసేస్తే బై మళ్ళీ గత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి × 100 చేస్తే మనకేమైందంటే వృద్ధి రేట్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 సంవత్సరానికి గాను ఇండియాలో 1100 కోట్ల విలువ కలిగిన వస్తు సేవలను ఉత్పత్తి చేయబడితే దాన్ని మనం y2గా తీసుకుందాం. గత సంవత్సరం అంటే 2022-23 గతంలో 2021-22 అకాడమీలో మనం ఏం తీసుకున్నాం? 1000 crores తీసుకున్నాం. దాన్ని y1గా తీసుకుంటే మనం ఏమైంది? మొత్తం సబ్సిడీస్ ఒక 10% వచ్చేస్తుంది. అంటే దీన్ని మనం వృద్ధి రేటుగా చూసుకుంటాం. ఎంత ఈ ఇయర్గా వచ్చేసి ఎంత ఉందని చూస్తాం. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి, ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. దీన్ని డెఫినేషన్ వచ్చేసి ఒక దేశం ఒక సంవత్సరం కాలంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పులతో పాటు వ్యవస్థాపూర్వక గుణాత్మక మార్పులను ఏమంటాం? ఆర్థిక అభివృద్ధి అంటాం. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే ఒక దేశం ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పులను పాటు వ్యవస్థాపూర్వక గుణాత్మక మార్పులను ఏమంటాం? ఆర్థిక అభివృద్ధి అంటాం. ఆర్థిక అభివృద్ధి అంటే ఈక్వల్ టు ఆర్థిక అభివృద్ధి ప్లస్ వ్యవస్థాపక పూర్వక మార్పులు. అలాగే ఆర్థిక అభివృద్ధి ప్లస్ పురోగాత్మక మార్పులు, లేదా ఆర్థిక అభివృద్ధి ప్లస్ పేదవారికి అనుకూలంగా వనరుల పునఃపంపిణీ. ఇది గవర్నమెంట్ చేస్తుంటుంది కదా, అది. దీని గురించి ఇంకా కొంచెం చూస్తే కిండర్బర్గర్ ప్రకారం వృద్ధి అనేది శారీరక పెరుగుదల, అదే అభివృద్ధి అనేది శారీరక పెరుగుదల ప్లస్ మానసిక మేధో వికాసం. అంటే బాడీ ఇంప్రూవ్ అవ్వాలి, దాంతోపాటు బ్రెయిన్ కూడా షార్ప్ అంటే ఇంప్రూవ్ అవుతుంది అని ఏమన్నాడు? కిండర్బర్గర్ ప్రకారం దాన్ని వృద్ధి అభివృద్ధిగా వర్ణించండి. అలాగే దీని కిండర్బర్గర్ యొక్క ప్రముఖ గ్రంథం వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో భావన. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏంటి? మన ఇండియా, పక్కనున్న చైనా. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క భావన. ఉదాహరణ అమెరికా, ఇంగ్లాండ్ అలాంటి దేశం. ఓసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. అలాంటి ఆర్థిక అభివృద్ధిలో ఇమిడి ఉన్న అంశాలు ఏంటంటే ఒకటి తలసరి వాస్తవ జాతీయ ఆదాయం పెరుగుదల, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు. అలాగే 3, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరుగుదల. 4, సంస్థాగత సాంకేతిక మార్పుల వల్ల ఏమైంది? ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణ చూసుకుందాం, మనం అరబ్ దేశాలను చూస్తుంటాం. దాంట్లో ఏముంటుంది? అభివృద్ధి లేకుండానే వృద్ధి సాధించే ఆ దేశాలు. లైబీరియా అంటే పశ్చిమ ఆఫ్రికా సైడ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అరటి పండ్లు విపరీతంగా పండిస్తారు. ఈ దేశాలు అరటి పండ్లను అమ్మే వీళ్ళు అభివృద్ధి లేకున్నా కానీ వృద్ధిని సాధించాయి. అలాగే అరబ్ దేశాలు ఇక్కడ ఉన్న పెట్రోలియం మొత్తం తీసి అమ్ముతారు. అమ్మడం వల్ల ఏమైతే డబ్బులు రావడం వల్ల వృద్ధి సాధిస్తారు. కానీ అక్కడ ఆ దేశాలలో అభివృద్ధి లేదు.
దీన్ని ఏమన్నారంటే రాబర్ట్ క్లోవర్ గారు గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్. గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ అంటే వితౌట్ డెవలప్మెంట్ అనేది అసలు డెవలప్మెంట్ లేకుంటే వృద్ధి సాధిస్తుంది వాళ్ళకు. ఆర్థిక అభివృద్ధి, మోడర్న్ ఎకనామిక్ గ్రోత్. సైమన్ కుజినెట్స్ రాసిన గ్రంథమే ఆర్థిక అభివృద్ధి. దీనికి 3 అంశాలు 6 లక్షణాలు కలవు. 6 లక్షణాలు. 3 అంశాలు ఏంటంటే పరిమాణాత్మక అంశం ఒకటి, నిర్మాణాత్మక మరొకటి, అంతర్జాతీయ విస్తరణ అంశాలు ఇదొకటి. ఇప్పుడు పరిమాణాత్మకంలో 2 ఉంటాయి అంశాలు. ఒకటి వచ్చేది అధిక తలసరి ఉత్పత్తి అండ్ వృద్ధి, అలాగే రెండోది వచ్చేసి ఉత్పాదకత పెరుగుదల, ఇందులో పరిమాణాత్మకతలో. అదే నిర్మాణాత్మకతలో మరొక 2 పాయింట్లు ఏంటి, ఎక్కువ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు చెందాలి, అలాగే పట్టణీకరణ జరగాలి నిర్మాణాత్మక అభివృద్ధిలో. అలాగే అంతర్జాతీయ విస్తరణ అంశాలు ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు బాహ్య విస్తరణ. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తాయి, పక్క దేశాన్ని ఎట్లా మనం ఆక్రమణ చేసుకోవాలి, మన రాజ్య విస్తరణ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వాళ్ళకి, ఎందుకంటే అలా అభివృద్ధి చెంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఇక లేవు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆధిపత్య ధోరణితో పక్క దేశాలపైన విస్తరణ కోసం దాడులు జరగడం. అలాగే అంతర్జాతీయ వస్తువులు, మానవ వనరుల కదలికలను అంతర్జాతీయ విస్తరణ అంశాలుగా తీసుకోవాలి. ఆర్థిక అభివృద్ధికి ఆధారాలు. ఒకటి ఆర్థిక కారకాలు అంటే అంశాలు, అలాగే ఆర్థికేతర అంశాలు. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధికి అంశాలు ఏంటి అంటే సహజ వనరులు, మానవ మూలధన కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదకత, వ్యాపారం, అలాగే సహాయం. ఇవన్నిటిని ఏమంటే ఆర్థిక కారకాలు అంటారు. అదే ఆర్థికేతర కారకాలు అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. అంటే సాంఘిక ఆచార వ్యవహారాలు, నెక్స్ట్ సాంస్కృతిక దృక్పథాలు, రాజకీయ పరిస్థితులు, నైతిక విలువలు, ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ఆర్థికేతర అంశాల కిందకి ఇవి వచ్చేస్తాయి. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరిచే అంశాలను ఏమంటారంటే అభివృద్ధి నిరోధకాలు అంటారు. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని ఆటంకపరిచే అంశాలను ఏమంటాం, ఆర్థిక అభివృద్ధి నిరోధకాలు అంటారు. అసలు అభివృద్ధికి ఆటంకాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. దేశీయ కారకాలు ఒకటి, విదేశీయ కారకాలు ఒకటి. మళ్ళీ దేశీయ కారకాలు ఒకటి ఏంటి, ఆర్థిక అంశాలు, అలాగే ఆర్థికేతర అంశాలు దాని యొక్క కారకాలు. మన దేశీయం చూద్దాం ఫస్ట్, నెక్స్ట్ విదేశీ కారకాలు నెక్స్ట్ చూద్దాం. దేశీయ కారకాలు వచ్చేసి ఆర్థిక అంశాలకు కారణాలు ఏంటంటే ఒకటి సహజ వనరులు ఉంటాయి, కానీ దాన్ని యూజ్ చేసుకున్న రాక ఏమైతే అల్ప వినియోగం చేసుకుంటాం, అంటే దాని యొక్క వాడడం రాదు. నెక్స్ట్ మానవుల వనరుల నైపుణ్యత కొరవడి, టెక్నాలజీ తక్కువ. నెక్స్ట్ మూలధన కొరత, పేదరిక విషయ వలయాలు, దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే రగ్నర్ నట్స్. అలాగే అల్ప సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ మార్కెట్ అసంపూర్ణతలు, దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే రోజెన్స్టైన్ రోడర్. ఇందులో ఏంటి అంటే మళ్ళీ మార్కెట్ అసంపూర్ణతలు శ్రమ విభజన లేకపోవడం, ఉత్పత్తి కారకాల గమనశీలత లేకపోవడం, ఏకస్వామ్య ధోరణులు ఉండడం, అలాగే ధరలు దృఢత్వం ఉండడం, మార్కెట్ సమాచారం అందుబాటులో లేకపోవడం, ఇవి దీని కారణాలు. నెక్స్ట్ ఇందులో ఆర్థికేతర అంశాలు ఏంటి అంటే ఒకటి, ఇవి బాగా వెనకబాటుదానానికి ముఖ్య కారణాలు ఇవి. ఒకటి ఏంటి, కులతత్వం. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ బేస్తోనే మనం ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని కమ్యూనిటీస్ ఒకటే మాట మీద అంటే వాళ్ళు ఏదైనా మంచి చేద్దామన్నా వాళ్ళ కుల పెద్దలు వద్దన్న దాంతో వాళ్ళు అలా ఆగిపోతారు. అలాగే మతతత్వాలు అంటే మత ఘర్షణలు, అలాంటివి ఆర్థికేతర అంశాలకు కారకాలు. అలాగే సాంఘిక ఆచారాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం, అంటే స్థిరంగా లేకపోవడం ప్రభుత్వం, ఏంది ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, నెక్స్ట్ 5 సంవత్సరాలు అలా ఉండడం వల్ల విదేశాలతోని కాంటాక్ట్స్ అనేవి బంధం అనేది వీక్ అయిపోవడం వల్ల అనేది ఆర్థికేతరం అయిపోతుంది. అక్కడ ఆర్థిక సంబంధాలు అనేది బలపడవు. నెక్స్ట్ ఈ అవినీతి, రాజకీయ పరిస్థితులు, ఇవి మన దేశీయ కారకాలు. అదే విదేశీ కారకాలకు వస్తే వీటిని ఏమంటారు, బహిర్గత నిరోధకాలు అంటారు. ఇదేంది విదేశీ కారకాలు అంటే గతంలో ఆ దేశం ఏదో ఒక దేశం వలసవాదానికి గురి కాబడడం. అంటే ఉదాహరణ తీసుకుంటే మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు దగ్గర సుమారు కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. అంటే మన దగ్గర ఉన్న వనరులు, మూలధనం అంతా దోచుకోవడం వల్ల మనం ఏమవుతాం, వలసవాదానికి గురి కాబడినాం. అలాగే ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం, ముడి సరుకులు, ఇప్పుడు ఏదైనా వస్తువు సంబంధించిన తయారు చేసే ప్రాథమిక వస్తువులు ఉంటాయి కదా, అలాంటివి మనం ఎగుమతి చేయడం. అంతర్జాతీయ ప్రదర్శనకు ప్రభావం కావడం. అంతర్జాతీయ ప్రదర్శన అంటే ఇప్పుడు ఉదాహరణకు బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ కార్లు, వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పుడు అమెరికా ఉంది, అక్కడ మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ ఏదున్నా బ్రాండెడ్గా వాళ్ళు వాడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొద్దిగా ఆర్థికంగా
ఉన్న వాళ్ళు ఏమంటే అలా మనం కావాలి, అలానే మనం కూడా వాళ్ళలాగానే మనం ఉండాలని మనం ఏం చేస్తాం, అలాంటి వాటిని మనం ఇంపోర్ట్ చేసుకొని అంతర్జాతీయ ప్రదర్శనకు బలవుతుంటాం. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే డ్యూసెన్ బర్రీ అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీనికి ప్రాముఖ్యత తెచ్చిన వారు ఎవరంటే రగ్నర్ నట్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ. ప్రపంచ వ్యవస్థల వర్గీకరణ దీన్ని మొత్తం 3 రకాలుగా వర్గీకరించింది. ఏంటి అంటే, ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు. ఉదాహరణకు ఫస్ట్ అభివృద్ధి చెందిన దేశాలు తీసుకుంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, లభించిన వనరులను పద్ధతిలో వినియోగించుకొని అభివృద్ధి పదంలోకి వెళ్ళిన దేశాలని మనం ఏమంటే అభివృద్ధి చెందిన దేశాలు అంటాం. మరొకసారి జాగ్రత్తగా వినండి. లభించిన వనరులను పద్ధతిలో వినియోగించుకొని అభివృద్ధి పదంలోకి వెళ్ళిన దేశాలు ఏమంటే అంటే అభివృద్ధి చెందిన దేశాలు. అక్కడ ఏమైతే ఎక్కువ అభివృద్ధి చెందిందంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుంది, సాంకేతికత ఎక్కువ ఉంటుంది, జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుంది, మానవ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, విద్యా ఆరోగ్యానికి పెట్టుబడులు ఎక్కువనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, అక్షరాస్యత ఎక్కువనే ఉంటుంది. అక్కడ జీవన ప్రమాణ స్థాయిలు ఎక్కువనే ఉంటాయి, జీవన ప్రమాణ స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ అధిక సాంకేతికత ఉంటుంది, అధిక సాంకేతిక టెక్నాలజీ ఎక్కువ ఉపయోగిస్తారు. అల్ప జనాభా ఉంటుంది, అంటే అల్ప జనాభా అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకే, ఇలాంటి దేశాలు ఏంటంటే మనం ఉదాహరణ తీసుకుంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, ఇవి అభివృద్ధి చెందిన దేశాలు ఉదాహరణ. నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం ఏంటంటే అసలు వనరులు ఉంటాయి కానీ పద్ధతిలో వినియోగం జరగకపోవడం. వనరులు ఉంటాయి కానీ పద్ధతిలో వినియోగం జరగకపోవడం వల్ల అక్కడ ఏమైందంటే అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ఏంటంటే వ్యవసాయానికి వీళ్ళు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్కి ఇస్తారు. మన నెక్స్ట్ అధిక జనాభా ఉండడం, తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం తక్కువ ఉండడం, అల్ప సాంకేతికత, అధిక నిరుద్యోగం, నెక్స్ట్ అక్షరాస్యత తక్కువ, జీవన ప్రమాణాల స్థాయి తక్కువ. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాటి లక్షణాలు. ఇప్పుడు ఉదాహరణకి ఏ దేశాలు వస్తాయంటే మన ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, చైనా, మిగతా కొన్ని దేశాలు అలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలు. వాటి లక్షణాలు అంటే అసలు ఈ దేశాలలో ఏమంటే సహజ వనరులు ఉండవు. ఇప్పుడు ఏంటి ఉదాహరణకు నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, సూడాన్, ఇక్కడ వీటికి సహజ వనరులు అనేది ఈ దేశాలలో ఉండవు అసలు. వీళ్ళు ఏంటంటే అత్యల్ప జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం చాలా తక్కువ, అతి తక్కువ అక్షరాస్యత. నెక్స్ట్ మానవ అభివృద్ధి అనేది జరగదు. ఇక్కడ పెట్టుబడులు అనేది ఏం పెట్టక పెట్టుబడులు ఏమితో ఇక్కడ నిరక్షరాస్యత ఎక్కువైపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది ఇలాంటి దేశాలలో. ఇది తక్కువ అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ కూడా కొన్ని నూతన వర్గీకరణలు చేసిందన్నమాట 2021లో. ఏమని? పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దాన్ని అంచనా చేసుకుని. నెక్స్ట్ జిఎన్ఐ గ్రాస్ నెట్ ఇన్కమ్. నెక్స్ట్ పీపీబీ పర్చేసింగ్ పర్చేసింగ్ పవర్ పావర్టీ, కొనుగోలు శక్తి సమానత అనేది. అంటే దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే పీపీపీని గుస్తావ్ కాసెల్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం మనకు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే ప్రస్తుతానికి అజయ్ బంగా. ఇంతకుముందుకు ఎవరు ఉంటే డేవిడ్ మాల్పాస్ ఉండే. అజయ్ బంగా వచ్చేసి 2023 నుంచి ఇతనే ఉంటున్నాడు ప్రజెంట్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడైందంటే వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 1945 డిసెంబర్ 27వ తారీఖున అయింది. దీని ప్లేస్ ఎక్కడంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వాషింగ్టన్ DC. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ డెవలప్మెంట్. బ్రిటన్ వుడ్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1944 సమావేశాలు ఏం చేశారంటే IMF మరియు IBRD అనే 2 సంస్థలను ఏర్పాటు చేశారు. IMF అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. వీళ్ళు స్వల్పకాలిక రుణాల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇంతకుముందుకు ఈఏ ఇచ్చేది అన్నమాట లోన్స్. ఏ దేశానికన్నా మాకు కొంచెం అప్పు కావాలి, ఆర్థికంగా మేము వెనకబాటులో ఉన్నామంటే ఎవరిచ్చేది? IMF వాళ్ళు ఇచ్చేది. నెక్స్ట్ అలాగే కొద్ది సంవత్సరాల తర్వాత IBRD వాళ్ళు ఇచ్చేది. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రిస్ట్రిక్షన్ డెవలప్మెంట్. దీర్ఘకాలిక రుణాల కోసం వీళ్ళు ఇచ్చేది. వీటిని ఏమంటారంటే బ్రిటన్ వుడ్స్ కవలలు అంటారు. కాబట్టి ఈ రెండింటి ప్లేస్లు ఇప్పుడు ఏమొచ్చేసింది? వరల్డ్ బ్యాంక్ వారు అనేది ఇచ్చింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వారు ప్రపంచ దేశాలను, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని 4 వర్గాలుగా గుర్తించారు. 4 వర్గాలుగా. ఏంటి అది? ఒకటి తక్కువ ఆదాయం గల దేశాలు, దిగువ మధ్య ఆదాయం గల దేశాలు, ఎగువ మధ్య ఆదాయం గల దేశాలు, అధిక ఆదాయం గల దేశాలు. ఇది ఇప్పుడు మనం జూలై 1, 2021లో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఎన్ని డాలర్ల కంటే తక్కువ ఉంటే దాన్ని ఏ దేశం
అనేది మనం చూసుకోవచ్చు. ఉదాహరణ $1045 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే తక్కువ ఆదాయం గల దేశాలు అంటారు. అలాగే 1046 నుంచి $4095 మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారంటే దిగువ మధ్య ఆదాయం గల దేశాలు అంటారు. ఎగువ మధ్య ఆదాయం గల దేశాలు అంటే 4096 నుంచి $12695 ఉంటే దాన్ని ఎగువ మధ్య ఆదాయం గల దేశాలు అంటారు. ఇంకా అధిక ఆదాయం అంటే గ్రేటర్ దెన్ $12695 కంటే ఎక్కువగా సంపాదిస్తున్నట్టయితే దాని యొక్క దేశాన్ని మనం ఏమంటారంటే అధిక ఆదాయం గల దేశం. ఉదాహరణ అమెరికా, ఖత్తర్, ఆస్ట్రేలియా, జపాన్. మనం ఇప్పుడు మన ఇండియా వచ్చేసి ఎంత అంటే ప్రస్తుతానికి 2021లో ఆదాయం $2130. అంటే మనం ఎక్కడ ఉంటాం? 2130 అంటే ఈ ప్లేస్లో ఉంటాం. ఇది వచ్చేసి ఏంది? మనం దిగువ మధ్య ఆదాయం. ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ వారు ప్రపంచ దేశాలను 4 వర్గాలుగా గుర్తిస్తే మన భారతదేశం వచ్చేసి ఏ వర్గంలో ఉందంటే మనం ఎక్కడ ఉంది? దిగువ మధ్య ఆదాయం గల ఈ ప్లేస్లో ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ అలాగే బ్రిక్స్ కంట్రీస్లో కూడా వచ్చేసి మనం ఇండియా మాత్రమే దిగువ మధ్యస్థలో ఉంది. ఇప్పుడు బ్రెజిల్ ఎక్కడ ఉంది? ఎగువ మధ్య ఆదాయంలో ఉంది. రష్యా ఎగువ మధ్యలో ఉంది. చైనా ఉంది అక్కడే. దక్షిణాఫ్రికా అక్కడే ఉంది. మన ఇండియానే వచ్చేసి ఎక్కడ ఉంది? దిగువ మధ్య ఉంది. బ్రిక్స్లో అన్ని బాగానే ఉన్నాయి, మన ఇండియా ఒకటి తప్ప. అలాగే ఐక్యరాజ్య సమితి కూడా 5 రకాలుగా వర్గీకరించింది. ఏమని అంటే మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు, మూడవ ప్రపంచ దేశాలు, నాలుగవ ప్రపంచ దేశాలు, 5వ ప్రపంచ దేశాలు. మొదటి ప్రపంచ దేశాలు ఏంటంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. మొదటి ప్రపంచ దేశాలు అంటే మిక్స్డ్. ఇక్కడ ఏంటి? ఉదాహరణకు ఏ కంట్రీస్ అంటే USA, UK, ఆస్ట్రేలియా, కెనడా. రెండవ ఆర్థిక ప్రపంచ దేశాలు అంటే సామ్యవాద అంటే కమ్యూనిస్ట్ దేశాలు. రష్యా, క్యూబా, చైనా, వెనిజులా, ఉత్తర కొరియా అలాంటి దేశాలు. మూడవ ప్రపంచ దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అలీన దేశాలు అంటారు వీటిని. అంటే ఇండియా, ఇండోనేషియా, ఈజిప్ట్ లైక్ అలాంటివి. నాలుగో ప్రపంచ దేశాలంటే అల్ప అభివృద్ధి కలిగిన దేశాలు, నేపాల్, భూటాన్, సూడాన్ అలాంటివి. 5వ ప్రపంచ దేశాలు అంటే వివిధ దేశాల్లోని గిరిజన తెగల ప్రజలు వాళ్ళు నివసించే ఆచారాల కట్టుబాట్లను బట్టి మనం 5వ ప్రపంచ దేశాల కింద లెక్కేస్తాం. ఇది ఐక్యరాజ్య సమితి వారు మనం గుర్తుపెట్టుకునేది 5 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ UN వారు 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటేంటి? అభివృద్ధి చెందిన దేశాలు యొక్క ఆర్థిక వ్యవస్థలు. నెక్స్ట్ పరివర్తన దశలో ఉన్న దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను 3 రకాలు చేస్తే మన ఇండియా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి 5 రకాలుగా వర్గీకరించిన దాంట్లో మన ఇండియా ఏ దశలో ఉందంటే 3వ ప్రపంచ దేశాల స్టేజ్లో ఉంది. 3వ ప్రపంచ దేశాల స్టేజ్ అంటే ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాలు. వాటి అభివృద్ధి అల్పాభివృద్ధి గల ఆర్థిక వ్యవస్థ అంటే ప్లానింగ్ కమిషన్ వారి నిర్వచనం ప్రకారం అధిక సహజ వనరులు ఎక్కువగా ఉండి అల్ప వినియోగాన్ని చేసుకునేవే అల్పాభివృద్ధి దేశాలు అన్నమాట. అధిక సహజ వనరులు ఎక్కువగా ఉండి అల్ప వినియోగాన్ని చేసుకునేవే అల్పాభివృద్ధి దేశాలు. ఏకే కైరస్ ఖాన్ ప్రకారం స్లమ్స్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అన్నాడు. అంటే ప్రపంచ మురికివాడలుగా వివరించింది అన్నమాట. ఇప్పుడు దీన్ని అల్పాభివృద్ధి గల ఆర్థిక వ్యవస్థ. దీంట్లో 84% జనాభా ఉండి ఆదాయం వచ్చేసి వాళ్ళందరిది కూడా ఎంత? 24.6 ఆదాయం ఉండడం వల్ల దాన్ని అలా పోల్చాడు. నెక్స్ట్ ఆన్స్ సింగర్ అనేది ఎలా పోల్చాడు అంటే జిరాఫీతో పోల్చాడు, పెద్ద నెక్కు మెడ లాంటిది. నెక్స్ట్ UN వారు అంటే ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, పశ్చిమ ఐరోపా దేశాల వాస్తవ ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఏ దేశంలో ఉంటే ఆ దేశాలని అల్పాభివృద్ధి దేశాలు అన్నాడు. UN వారు, ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోరు. UN వారు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, పశ్చిమ ఐరోపాల దేశాల వాస్తవ ఆదాయం కంటే తక్కువగా ఏ దేశం యొక్క ఆదాయం ఉంటే దాన్ని ఏమంటారంటే అల్పాభివృద్ధి దేశాలు అన్నాడు. ఎవరు? UN వారు. నెక్స్ట్ అర్థశాస్త్రంలో అభివృద్ధిని పేద దేశాల్లో ఈ కింది పేర్లతో పిలుస్తారనమాట. అర్థశాస్త్రంలో అభివృద్ధిని పేద దేశాలలో ఏమని పిలుస్తారంటే ఈ కింది పేర్లతో పిలుస్తారు దేశాలని: వెనుకబడిన దేశాలు, అల్పాభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ ఆదాయం గల దేశాలు, 3వ ప్రపంచ దేశాలు, వర్తమాన దేశాలు. వెనుకబడిన దేశాలు, అల్పాభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ ఆదాయం గల దేశాలు, 3వ ప్రపంచ దేశాలు, వర్తమాన దేశాలు. ఇందులో మన భారతదేశం ఏమంటారు? అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు. అల్పాభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడ మూలధన కొరత ఉంటుంది, ఆదాయ అసమానతలు ఉంటాయి, నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది, వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది ఆధారపడి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అన్నమాట.
నెక్స్ట్ అధిక జనాభా ఒత్తిడి, నెక్స్ట్ వెనకబడిన ఆర్థిక సంస్థలు, వనరులను అల్ప వినియోగం, వనరులను సరిగ్గా వినియోగించుకోవడం నెక్స్ట్ లేకపోవడం, తక్కువ మానవాభివృద్ధి, అల్ప సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ తలసరి ఆదాయం, తక్కువ జీవన ప్రమాణ స్థాయి, అధిక పేదరిక ప్రభావం, జనాభా సంబంధిత లక్షణాలు, ఆర్థిక ద్వంద్వత్వం, పేదరిక విషయాలలో చిక్కుకోవడం మనం ఎట్లా అంటే అల్పాభివృద్ధి దేశాల యొక్క లక్షణాలను గుర్తించవచ్చు. మన దేశంలో వచ్చేసి ఆదాయాలలో చూసుకుంటే గృహ రంగం వచ్చేసి పొదుపు ఎంత అంటే 18.4% అదే ఉంటుంది. ప్రైవేట్ అండ్ కార్పొరేట్లో 10.2, ప్రభుత్వ రంగం వచ్చేసి 1. మొత్తం ఓవర్లు వచ్చేసి ఏంటంటే 31.1% అన్నమాట. ఇది 2022 ఎన్ఎస్ఓ వారి లెక్కల ప్రకారం తెలిస్తే మొత్తం ఆదాయ వనరులు ఎక్కువ దేనికి ఎక్కువ ఉంది? గృహ రంగంలో ఎక్కువ ఉంది. ఎంత? 18.4. ఆదాయ అసమానతలు లెక్కించడానికి లారెంజ్ వక్రరేఖను కనుగొన్నాడు. లారెంజ్ వక్రరేఖ అంటే ఆదాయ అసమానత లెక్క వేస్తే ఇప్పుడు మనం ఎక్స్ అక్షం మీద జనాభాని, వై అక్షం మీద ఆదాయాన్ని తీసుకున్నట్టయితే మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కానీ తీసుకుంటే మనకు ఆదాయ అసమానతలు ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 0 నుంచి 1కు మధ్య ఇప్పుడు మన లారెంజ్ వక్రరేఖలో మనకు ఆదాయ అసమానతలు అనేది సరిగా క్లియర్గా తెలిసిపోతుంటాయి. నెక్స్ట్ గిని గుణకం. దీన్ని కొరెడ్ గిని అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇతనిది ఇటలీ. గిని గుణకం విలువ ఏంటంటే 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 అంటేనేమో సంపూర్ణ ఆదాయాల సమానత్వం 0కు దగ్గరగా ఉంటాయి. అదే 1కి దగ్గర ఉంటే సంపూర్ణ ఆదాయాల అసమానత్వం. భారతదేశం యొక్క గిని గుణకం విలువ ఎంత అంటే 2021లో 0.357. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2021లో గిని గుణకం విలువ ఎంత భారతదేశం అంటే 0.357. గిని గుణకం విలువ ఎంత అంటే 0 to 1 మధ్యలో ఉంటుంది. 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. నిరుద్యోగిత అంటే పని చేయడానికి వయస్సు మరియు శక్తి, చేయడానికి పని లేకపోవడాన్ని ఏమంటాం మనం. లేదా పని చేయడానికి వయసు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఎనర్జీ ఉంటుంది, కాకపోతే మనం పని చేయడానికి పని దొరకదు. దాన్ని ఏమంటాం మనం నిరుద్యోగిత. దీంట్లో కొన్ని రకాలుగా చూద్దాం. ఒకటి శ్రామిక శక్తి, లేబర్ ఫోర్స్. 15 సంవత్సరాలు ఇండియా ప్రకారం లేబర్ ఫోర్స్ అని ఎవరంటారంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని మనం ఏమంటాం? నిరుద్యోగులు అంటాం. పని చేయడానికి సిద్ధంగా ఉండి పని దొరకపోవడానికి నిరుద్యోగం అంటారు. లేబర్ ఫోర్స్కి వచ్చేసి ఏమంటే 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు, పనిలో నిమగ్నమైన ఉన్నవారు. ILO ప్రకారం అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 to 64 సంవత్సరాల వాళ్ళని మనం ఏమంటాం? లేబర్ ఫోర్స్ అంటాం. లేబర్ ఫోర్స్ ఈక్వల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఎంప్లాయ్మెంట్. అలాగే కార్మిక శక్తి, వర్కింగ్ ఫోర్స్, దీనే వర్క్ ఫోర్స్ అంటాం. ఆర్థిక కార్యక్రమంలో నిమగ్నం ఉన్న వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. ఇందులో అంటే ఓన్లీ ఎంప్లాయీస్నే లెక్కలు తీసుకుంటాం. అందులో కార్మిక శక్తులు. కార్మికుడు అంటే ఒక ఎంప్లాయీ, ఏదో ఒక ఎంప్లాయీ, ఏ దాంట్లోనే ఎంప్లాయీ చేసేటైనా మనం కార్మికుడు అంటాం. నెక్స్ట్ నిరుద్యోగుల సంఖ్యను ఎలా తీసామంటే లేబర్ ఫోర్స్ నుంచి మనం వర్కింగ్ ఫోర్స్ని తీసేస్తే మనకేమొస్తుంది? నిరుద్యోగుల సంఖ్య వస్తుంది. నిరుద్యోగుల రేట్ అంటే లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేస్తే మనకేమైతే నిరుద్యోగుల రేట్ వస్తుంది. దాన్ని ఇంకో రకంగా చెప్పవచ్చు, నిరుద్యోగుల రేట్ ఈక్వల్స్ నిరుద్యోగుల సంఖ్య బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవస్థాపూర్వక, నిర్మాణాత్మక, బహిరంగ, దీర్ఘకాలిక నిరుద్యోగం అనేది ఉంటుంది. అలాగే ప్రచ్ఛన్న నిరుద్యోగం, దీన్ని ఏమంటాం? దాగి ఉన్న నిరుద్యోగం అంటాం అభివృద్ధి చెందుతున్న దేశాలలో. నెక్స్ట్ కాలిక నిరుద్యోగం అంటాం. దీన్నే ఋతు సంబంధ నిరుద్యోగం అంటే సంవత్సరంలో కొంతకాలం పని ఉండి కొంతకాలం లేకపోవడం, దాన్ని మనం ఏమంటాం? కాలిక నిరుద్యోగం అంటాం. దీని ఎక్కువగా ఏ రంగంలో ఉపడుతుంది? వ్యవసాయ రంగంలో కనపడుతుంది. ఇది వ్యవసాయ రంగంలో కనపడుతుంది. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం వచ్చేసి ఇది కూడా అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ కనపడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మందిని మనం యూజ్ చేసుకోవడం. ఉదాహరణకు ఇద్దరు చేయాల్సిన పనిని నలుగురు చేస్తే, అంటే ఇక్కడ అవసరం ఇద్దరే, కానీ ఇక్కడ ఈ నలుగురికి కూడా పని లేక ఇద్దరు దాంట్లోకి వచ్చి దాంట్లో ఇమిడి ఉంటుంది. ఇంట్లో ఈ నలుగురు చేసుకున్న దాన్ని ఏమంటారు? ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఇది కూడా అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ కనపడుతుంది. నెక్స్ట్ వ్యవసాయ రంగం యొక్క ఆధిక్యత. 3/4 వంతు జనాభాకు ఉపాధి అయింది మన దేశంలో వ్యవసాయం. కానీ ఆదాయం అంతా 60 వంతు ఆదాయం, 0.5% వస్తుంది ఆదాయం. ఎగుమతుల్లో వ్యవసాయ రంగం ఉత్పాదకతలో ఎక్కువగా ఉన్నది ఏ రంగం? వ్యవసాయ రంగం వాటా ఎగుమతులలో. 2021-22లో జీడిపిలో దీని ఎంత? 18.8% ఉంది. 1950-51లో ఎంత ఉంది? ఇది 55% ఉంది. అంటే
తగ్గుకుంటూ వస్తుంది. మొత్తం ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడరు. భారతదేశానికి జీడీపీ కూడా వ్యవసాయం మీదనే వచ్చింది తొలినాళ్ళలో. కానీ ఇప్పుడు వచ్చేసి వ్యవసాయ రంగం వాటా తగ్గిపోయింది. 18.8%కి వచ్చింది 2021-22కి. సేవారంగం వాట వచ్చేసి ప్రస్తుతం 53%. ఇప్పుడు ప్రస్తుతం ఇది గుర్తుపెట్టుకొని 1950-51లో వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వారి శాతం ఎంతంటే 72%. అదే 2004-2005కి వచ్చేసరికి 52%. 2011-12కి వచ్చేసరికి 54.6%. 2019-20 వచ్చేసరికి 48.9%. అంటే ఆదరణ పడిన వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో 72% నుంచి ఇప్పుడు వచ్చేసరికి నియర్ బై 49కి వచ్చేసింది. అంటే చాలా తగ్గుకుంటూ వస్తారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడట్లేదు. ఎటు వెళ్తారు? పారిశ్రామిక రంగం పైకి లేదా సేవా రంగం పైకి వెళ్తారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం యొక్క ఆధారపడే వాళ్ళ శ్రామికులు తగ్గాలి. సేవా రంగం మీద ఎక్కువ ఆధారపడి డిపెండ్ అయితే దేశం అభివృద్ధి చెందుతున్నట్టు సింపుల్గా చెప్పవచ్చు. వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడవు. అలాగే ఇంకో కారణం ఏంటంటే అధిక జనాభా ఒత్తిడి. దీన్ని జనాభా పరిణామ సిద్ధం అంటారు. ఇది రెండవ దశ. ఫస్ట్ దశ జనన మరణ రేట్లు. సెకండ్ వచ్చేసి జనన రేట్లు గ్రేటర్ దెన్ మరణ రేట్లు. అంటే మరణ రేట్ల కన్నా జనన రేట్లు ఎక్కువ. కారణం దేనికి? జనాభా ఒత్తిడికి. 2001-11 దశాబ్దంలో జనాభా వృద్ధి రేట్ ఎంత ఉందంటే 17.64 ఉంది. దశాబ్దంది అంటే 10 సంవత్సరాలకు ఒకసారి మనం లెక్కేసి దాన్ని దశాబ్దం అంటారు కదా. దాంట్లో 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కేసి వృద్ధి రేట్ ఎంత అంటే 17.64 ఉంది. కానీ 2001-2011 వరకు అంటే సంవత్సరం లెక్కేస్తుంటే జనాభా వృద్ధి రేట్ ఎంత ఉందంటే 1.64 ఉంది. దశాబ్దానికి అయితే 17.64 ఉంది. నెక్స్ట్ సంవత్సరానికి జనాభా వృద్ధి రేట్ అంటే ఇయర్ మనం వేస్తున్నాం 1.64 ఉంది యావరేజ్ ఇస్తే. సో గుర్తుపెట్టుకోండి. వెనకబడిన ఆర్థిక సంస్థలు ఇప్పుడు బ్యాంకింగ్, పీఓ, ఇతర విత్త సంస్థల అభివృద్ధి అనేది లేదు, వెనకబడిన. నెక్స్ట్ అలాగే వనరుల అల్ప వినియోగం. ఇప్పుడు సహజ వనరులు అధికంగా ఉండి వినియోగం అల్పంగా ఉండడం వలన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ కొరత వలన వనరుల వినియోగం అనేది తక్కువ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అల్ప సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదకత కారణం తక్కువ తలసరి ఆదాయం, వినియోగ స్థాయి తక్కువ ఉండడం, ప్రజల జీవన ప్రమాణ స్థాయిలు తక్కువ ఉండడం. ప్రపంచంలో చూసుకుంటే లక్సెంబర్గ్లో 2020 ప్రకారం 1,17,500. నెక్స్ట్ సింగపూర్ వచ్చేసి $98,520. నెక్స్ట్ ఇండియా వచ్చేసి $6,503 తలసరి ఆదాయం వచ్చేసి. భారత తలసరి ఆదాయం డాలర్స్తో పోల్చుకుంటే 1960లో $82, 2001లో $452, 2015లో $1,606, 2020లో వచ్చేసి $6,503 ఉంది తలసరి ఆదాయం. తక్కువ జీవన ప్రమాణ స్థాయి అంటే మనం తీసుకునే క్యాలరీస్ను బట్టి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇండియా ఎంత తీసుకుంటుంది? 2,455 క్యాలరీస్ తీసుకుంటుంది. అలాగే 60 grams ప్రోటీన్ గ్రామ్స్లో. చైనా వచ్చేసి 12,161 క్యాలరీస్ తీసుకుంటే 407.2 ప్రోటీన్స్ తీసుకుంటుంది. అలాగే టర్కీ 3,680 తీసుకుంటే ప్రోటీన్ వచ్చేసి 104 grams తీసుకుంటుంది. అమెరికా వచ్చేసి 3,639 క్యాలరీస్ తీసుకుంటే మన ఇండియా వచ్చేసి 109.2 ప్రోటీన్. అధిక పేదరిక ప్రభావం. ఇండియాలో పేదరిక శాతం వచ్చేసి 21.9. ఎప్పుడు ఇది? 2011-12 NSSO 68th రౌండ్ సర్వే, సురేష్ టెండూల్కర్ రంగరాజన్ కమిటీ ప్రకారం 29.5 వచ్చింది. జనాభా సంబంధ లక్షణాలు వచ్చేసి జనాభా పెరగడం, నెక్స్ట్ శిశు మరణాల రేటు పెరగడం, జనసాంద్రత పెరగడం, ప్రసూతి మరణాల రేటు పెరగడం కూడా ఏమైతే ఇది అల్ప సాంకేతిక పరిజ్ఞానానికి కూడా దారితీస్తుంది. మనం వీళ్ళు దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేశారంటే సగటు ఆయు ప్రమాణం, నెక్స్ట్ MMR, TMR, IMR, నెక్స్ట్ వచ్చేసి 5 సంవత్సరాల మరణాల రేటు, నవజాత శిశువుల మరణాలు, నెక్స్ట్ TFR అంటే 15 years to 49 years, జనాల రేటు, మరణాల రేటు, సంస్థాగత కాన్పులు. ఇండియాలో ఎంత ఉందంటే మేల్ ఆయుష్ ప్రమాణం వచ్చేసి 66.9, నెక్స్ట్ ఫీమేల్ వచ్చేసి 70.3. ఇది ఎప్పుడు? 2011. నెక్స్ట్ MMR వచ్చేసి 113, IMR వచ్చేసి 30. నెక్స్ట్ 5 సంవత్సరాలలో పిల్లల మరణాల రేటు వచ్చేసి 36. నెక్స్ట్ నవజాత శిశువుల మరణాలు వచ్చేసి 23. నెక్స్ట్ TFR వచ్చేసి 2.2. TFR అంటే తెలుసు కదా, టోటల్ ఫెర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తికి సంబంధించింది ఇది. నెక్స్ట్ IMR అంటే ఇన్ఫాంట్ మెటాలిటీ రేటు. నెక్స్ట్ MMR అంటే మెటర్నల్ అంటే ప్రసూతికి సంబంధించింది. అయ్యో వర్షం వస్తుంది కదా. ఒకసారి ఈ తెలంగాణది కూడా దాంతోపాటు ఇండియా దాంతో కూడా కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఆర్థిక ద్వంద్వత్వం బెంజమిన్ హెగ్సన్ అనేవారు ప్రతిపాదించారు. ఒకవైపు అభివృద్ధి చెందిన లక్షణాలు, ఒకవైపు వెనకబడిన లక్షణాలు రెండూ ఒకేసారి కనపడితే దాన్ని ఏమంటారంటే ఆర్థిక ద్వంద్వత్వం అంటాం. ఉదాహరణ, మనం ఇప్పుడు రోడ్ల మీద వెళ్తుంటే ఒకటి ముందటంగా బెంచ్ కారు పోతుంటుంది, దాని వెనకమంటే రోడ్డు మీద ఏమొస్తుంది, ఎడ్ల బండి వస్తుంది. అలాంటి సందర్భం మనకి ఎదురైనప్పుడు అంటే ఒకటేమో టెక్నాలజీలో ముందు ఉంటుంది, ఒకటి టెక్నాలజీకి వెనక ఉంటుంది. ఇప్పుడు బెంచ్ కారు, ఎడ్ల బండి ఈ ఒకే రోడ్డు పైన ప్రయాణించినప్పుడు దాన్ని ఏమంటారు ఆర్థిక ద్వంద్వత్వం అంటారు. ఓకే ఫ్రెండ్స్, చిన్నది ఇది ఒకటి చూసుకోండి ఒకసారి. ఆర్థిక వ్యవస్థ వచ్చి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థని ఎవరు ప్రతిపాదించారంటే ఆడమ్ స్మిత్. దీన్ని ఏమంటారు వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో మనకు చెప్పాడు దాని గురించి. ఇది ప్రైవేట్ సెక్టర్ సంబంధించింది, పెట్టుబడిదారి. నెక్స్ట్ అలాగే సామ్యవాద ఆర్థిక వ్యవస్థని ఎవరు కార్ల్ మార్క్స్. దానికి ప్రముఖ గ్రంథం ఏంటి దాస్ క్యాపిటల్. దీన్ని పబ్లిక్ సెక్టార్ అంటారు. సామ్యవాదం అంటే పబ్లిక్, గవర్నమెంటే మనం చూసుకుంటుంది సామ్యవాద పెట్టుబడి. ఉదాహరణ ఇప్పుడు రష్యా, చైనా అలాంటి దేశాలలో. పెట్టుబడిదారి వ్యవస్థ అంటే అమెరికా, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు బ్రిటన్, కెనడా అలాంటి దేశాలలో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఈ రెండు కాంబినేషన్లు ఉంటాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి మన ఇండియాలో ఉంది. ఏదైనా ప్రభుత్వం పబ్లిక్ రెండు చేసుకోవచ్చు. దీని పితామహుడు ఎవరంటే జేఎం కీన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్ చాప్టర్ క్లోజ్. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.